చందమామ కథ రంగు మారింది. ఒకానొక పేదవాడు కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. కట్టెలు కొట్టుకొని తిరిగి వస్తూ ఉండగా ఒక తుప్పలో నల్లగా ఏదో కనిపించింది. ఆ వస్తువు నల్లగా ఉన్నప్పటికీ కాంతివంతంగా ఉండటం చేత మనకెందుకులే పోదామనుకున్నా వాడు ఉత్తనే పోవటానికి మనస్కరించింది కాదు. తీరా వెళ్ళి చూడగా అది ఒక మానవ శిశువు. నల్లగా ఉన్నప్పటికీ ఆ నలుపులోనే ఒక అందం గోచరించింది. బేష్, ఇదేదో దైవమాయ అని అనుకొని ఆ కట్టెలవాడు ఆ శిశువుని ఎంతో ఆప్యాయంగా ఇంటికి తీసుకొని పోయాడు. బిడ్డలు లేని కారణం చేత వాని భార్య ఇది నిజంగా వరప్రసాదమే అని నమ్మి ఎంతో మక్కువగా బిడ్డను పెంచుకోసాగింది. నలుపు పోవాలనే ఆత్రంతో వాళ్ళు బిడ్డకు ఎన్నో ఔషధాలతో నలుగుపెట్టి స్నానం చేయించారు. చిత్రమేమిటో రోజు రోజుకి ఆ నలుపు రంగు మరింత ఎక్కువగా అవుతూ వచ్చింది, కానీ ఎంతకు తగ్గలేదు. చివరకు ఇదేదో శాపం వల్ల కలిగిన నలుపై ఉంటుందని, దీనిని పోగొట్టబోనటం వ్యర్థమని తల్లిదండ్రులు నిశ్చయించారు. లోకంలో నల్లటి వాళ్ళు చాలామంది ఉంటారు, అయితే వాళ్ళ వల్ల ఒక్కళ్ళకు బాధ లేదు. ఈ బిడ్డడు అలా కాదు. తారు కంటే మసి బొగ్గు కంటే కూడా కారు నలుపుగా ఉంటాడు. పైగా వాడు ఎక్కడ తాకితే అక్కడ వాడి నలుపు అంటుకుంటుంది. అది అందరికీ బాధగా ఉండి వాడిని ఎవరు దగ్గరికి చేరనిచ్చేవారే కాదు. తోడి వాళ్ళంతా ఒరే నల్లోడా, దూరంగా పోరా అంటూ ఈసడించుకునేవాళ్ళు. నిజానికి బిడ్డడి నలుపు అంటుకుంటుందేమోనని భయంతో తల్లిదండ్రులు కూడా వాడికి ఏ పని చెప్పడం మానుకున్నారు. తల్లిదండ్రులే ఈ విధంగా భయపడేసరికి పైవాళ్ళు వాడిని అలా చూడటంలో ఆశ్చర్యమేముంది? తనను చూసి లోకమంతా అసహ్యించుకోవటం, తోటి వాళ్ళు గేలి చేయటం, ఇదంతా పెరిగి పెద్దవుతున్న నల్లోడికి కష్టం అనిపించింది. ఎందుకు వచ్చిన బతుకు అని చెప్పి చివరకు జీవితం మీద విరక్తి కలిగి ఒకనాడు వాడు ఎక్కడికైనా పోదామని బయలుదేరాడు. దారిలో నల్లోడికి ఒక శ్రీమంతుడు, ఆయన భార్య ఎదురయ్యారు. గుర్రపు సారటు మీద పోతున్న ఆ దంపతులకు నల్లోడు నమస్కరించి తన సంగతి వెల్లడించాడు. ఆ శ్రీమంతుడు జాలిపడి, అబ్బాయి, నల్లగా ఉన్నంత మాత్రాన ఏ పనికి పనికిరాకపోవడం ఏమిటి? నీ వయస్సు కుర్రవాడు వ్యర్థంగా కాలం గడపటం బాగాలేదు. మా సారటి వెనకాల బల్ల మీద నిలబడి ఫలానా వారు వస్తున్నారు, తప్పుకోండి తప్పుకోండి అంటూ కేకలు వేస్తూ ఉండు. ఘరానా మనుషులు వెళ్తూ ఉంటే ఇలానే కేకలు వేయాలి. ఈ పనికిగాను నీకు తిండి గుడ్డ నెలకు 10 రూపాయల జీతము ఇస్తాము. ఇలా చేయటం వల్ల నీవు దూరాన ఉంటావు గనక నీ రంగు మాకు అంటుతుంది అన్న భయం కూడా ఉండదు అన్నాడు. వెంటనే కొలువులో కుదురుకున్నాడు నల్లోడు. ఆ మట్టునే సారటు వెనకాల నిలబడి ఆ పెద్ద మనిషి చెప్పిన మోస్తరుగానే కేకలు వేయసాగాడు. ఇంతలో కర్మం చాలక ఆకస్మికంగా కారుమబ్బులు కమ్ముకొని వచ్చి గొప్ప వర్షం కురిసింది. వర్షానికి నల్లోడి ఒంటి రంగు కరిగి దంపతులు ధరించిన తెల్లటి బట్టలు పాడైపోయినాయి. శ్రీమంతుడికి చర్రుమని కోపం వచ్చింది. నీవు మా కొలువులో ఉండను వద్దు, ఏమీ వద్దు. మా గుడ్డలని నాశనం చేశావు దౌర్భాగ్యుడా, పోపో అంటూ వాడిని కసిరి కొట్టాడు. అయితే ఆయన భార్య మాత్రం వాడి పైన కోపగించలేదు. వాడిని ఇంటికి తీసుకుపోయి ఒక తంబుర, ఒక చిన్న అద్దము చేతికి ఇచ్చింది. అబ్బాయి, ఈ తంబుర పాడుకుంటూ జీవనం చెయ్యి. ఇది మామూలు అన్ని తంబురాల వంటిది కాదు. ఇది పాడటానికి గురు శుశ్రూష అవసరం లేదు. దీని నుండి వెలువడే నాదం వల్ల మానవ హృదయాలే పవిత్రములైపోతాయి. అటువంటప్పుడు శరీరానికి గల మాలిన్యం పోగొట్టడం అనేది అంత పెద్ద విషయమేం కాదు. నీ అదృష్టం బాగా ఉంటే ఈ తంబూరా ధర్మమా అని కర్మ పరిపక్వమై నీ ఒంటి నలుపు పోను పోను పోవచ్చు అని చెప్పి దీవించి పంపింది. సంతోషంతో నల్లోడు తంబుర పాడుకుంటూ దేశాటనం చేస్తూ ఉన్నాడు. పోయి పోయి ఓ రాజ్యంలో కాలు పెట్టేసరికి అక్కడ ఒక పెద్ద గుంపు కనిపించింది. ఆ సందడేమిటా అని వాడు బోగట్టా చేయగా ఆ దేశపు రాజకుమారి స్వయంవరం జరుగుతున్నదట. ఆ రాజకుమారి ఒక చిత్రమైన వ్యక్తి. పుట్టుకతోనే ఆమె శరీరం అపురూపమైన బంగారు ఛాయతో మెరిసిపోతూ ఆ కాంతి రోజు రోజుకి ఎక్కువ అవుతూ వచ్చింది. ఆమెకు యుక్త వయస్సు వచ్చి స్వయంవరం చాటించేసరికి
ఆమె వైపు ఎవరూ తేరిపార చూడలేనంతటి కాంతితో ప్రకాశింపసాగింది. అందుకోసమని అందరూ ఆమెను బంగారు రాణి అని పేరు పెట్టి పిలిచేవారు. అయితే కాంతి ఎక్కువ అవటంతో పాటు ఆమె మనస్సులో పట్టిన అతిశయం కూడా వృద్ధైపోతుంది. ఎంత దూరాన్నించి వచ్చినా ఎంత చక్కటి రాజకుమారునైనా ఏదో ఒక వంక పెట్టి హేళన చేసి సాగనంపుతూ వచ్చింది. ఆమెకు ఒక్కళ్ళు నచ్చకపోయేసరికి తల్లిదండ్రులకు ఏమీ తోచక ఆలోచనలో పడ్డారు. ఇంతలో దేశాటనం చేసుకుంటూ వచ్చి ఆ నగరంలో కాలు పెట్టిన నల్లోడి తంబురా పాట దూరం నుంచి రాజకుమారికి శ్రావ్యంగా వినిపించింది. పాడిన ఆ పాటగాన్ని వెతికి పట్టుకు రమ్మన్నది. తీసుకువచ్చి ఎదుట పెట్టారు. పాట అయితే మధురంగానే వినబడింది, కానీ తీరా మనిషిని కంటితో చూడగానే ఆమెకు చెప్పరాని రోత పుట్టుకొచ్చింది. ఈ వింత మనిషి ఎవరా అని ఆమె వానిని వివరాలన్నీ అడిగి తెలుసుకుంది. అందుకు నల్లోడు, నేను ఫలానా కారణం వల్ల విరక్తి చెంది దేశాటనం చేస్తున్నాను. అయితే నా నలుపు పోవటానికని ఒక ఇల్లాలు మహిమగల ఈ తంబురాను నాకిచ్చింది కనుక త్వరలోనే నేను అందగాడిని కాబోతున్నాను. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అమాయకమైన హృదయంతో ఆమెను అడిగాడు. ఇలా అడిగేసరికల్లా మహాగర్వి అయిన రాజకుమారి విరగబడి నవ్వనారంభించింది. ఓరి నల్లోడా, నీకు పెళ్ళాం కావాలి అంటూ వెటకారం చేసింది. ఆమెతో పాటు చుట్టూ ఉండే పరిచారికలందరూ వాడిని చూసి వేలాకోలంగా నవ్వసాగారు. ఈ పరాభవానికి మనకి కష్టం తోచింది. మండిపడ్డాడు నల్లోడు. నా తంబురా పాటకే మహిమ ఉండటం సత్యమైతే ఈ రాజకుమారికి పట్టిన గర్వం అనే మాలిన్యం తొలగిపోవుగాక అని అప్రయత్నంగా అనేసి తన మానాన తను పాడుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ 2 ఏళ్ల పాటు విరక్తిగా సంచారం చేస్తూ పోతున్న నల్లోడికి ఆకస్మికంగా ఏదో ఆలోచన స్ఫురించింది. శ్రీమంతుని భార్య తనకిచ్చిన అద్దం సంగతి ఇంతవరకు వాడికి జ్ఞాపకమే లేదు. జ్ఞాపకం వచ్చి అందులో ఒకమారు చూసుకునేసరికల్లా తన ప్రతిబింబం తనకే ఆశ్చర్యం కలిగించింది. ఆ అద్దంలో కనపడే ఛాయ నల్లోడిది ఎంతమాత్రం కానే కాదు. అది స్ఫురద్రూపి అయిన ఒక చక్కటి రాజకుమారుని బొమ్మ. ఏమిటి చిత్రం! ఈ మార్పుకి అమితాశ్చర్యపోతూ నల్లోడు పర్యటనం సాగిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అలవాటు యొక్క బలం వల్ల తన మటుకు తాను నల్లోడునని అనుకుంటున్నాడే కానీ లోకంలో ఎవరూ వాడిని అలా పిలవటం లేదు. పైగా అందరూ ఇప్పుడు వాడిని ఎంతగానో ఆప్యాయతతో ఆదరిస్తూ ఒక్క పాట పాడరు అంటూ బ్రతిమిలాడసాగారు. అతడు గొప్ప పాటగాడు అని ఆబాల గోపాలము అనేక విధాల మెచ్చుకుంటున్నారు. ఒక రోజున మళ్ళీ ఇదివరకు లాగానే నల్లోడికి ఒక పెద్ద జనసమూహం కనిపించింది. అది ఒక చిత్రమైన జాతర. జాతరలో అనేకమైన వేడుకలు ప్రదర్శించబడుతున్నాయి. అందులో కల్లా గొప్ప ఆకర్షణ బంగారు రాణి. నల్లోడు కూడా అక్కడి వేడుకలు చూడబోయాడు. అన్నీ చూసి చిట్ట చివరకు బంగారు రాణిని చూడబోయాడు. చూసి తెల్లబోయాడు. ఏమిటి, బంగారు రాణియా? మోసం! ఈ రంగు బంగారు రాణి పూసుకున్నదా, లేక పుట్టుకతోనే వచ్చిందా? పుట్టుకతో బంగారు ఛాయగల కన్య ఫలానా దేశంలో ఒక్కతే ఉన్నదే అని ఇంకా ఏదో అనబోయేసరికల్లా ఆ బంగారు రాణి బెత్తరపోయింది. వీడెవడో తప్పక నా గుట్టు తెలిసినవాడే అయి ఉండాలి అని అనుకుని, మీరెవరు అని ఆత్రంగా ప్రశ్నించింది. అందుకతడు, నన్ను లోకంలో అందరూ నల్లోడు అని పిలుస్తారు అన్నాడు. తన కళ్ళను తనే నమ్మలేకపోయింది రాజకుమారి. ఏమిటి, నల్లోడివా? నీవు నల్లోడివా అంటూ ఆశ్చర్యంతో ఆత్రంతో అడిగింది. పరకాయించి చూసింది. రంగులో మార్పు ఉండవచ్చు కానీ ముఖంలో మార్పేమీ కనపడలేదు. ఆమె వాణ్ణి గుర్తించింది. ఆ మట్టునే పాదాలపై పడి, నీవు చెప్పిన దురదృష్టవంతురాలైన బంగారు రాణిని నేనే. ఆనాడు నిన్ను హేళన చేసి నీ మనసు కష్టపడిన క్షణం నుంచి నా బంగారు ఛాయ కరిగిపోయి క్రమంగా ఇప్పటికి కారు నలుపుగా మారిపోయాను. నన్ను చూసి అందరూ యావగించుకున్నారు. చివరకు నా నలుపు రంగు చూడగా నా పైన నాకే రోత పుట్టుకొచ్చింది. అందుకని ఈ విరక్తి భావంతో సంచారం చేయి బయలుదేరాను. దారిలో ఈ జాతరలు నిర్వహించే యజమాని నన్ను చేరదీసి ఈ విధంగా పోషిస్తున్నాడు.
నీ మనస్సు నొప్పించినందుకు నాకు తగిన ప్రాయశ్చిత్తం అయింది. దైవ సంకల్పం వల్ల మళ్ళీ మనం ఇక్కడిలా కలిశాం. క్షమించు, నా గర్వం అణిగిపోయింది. దయవుంచి నాకు పెట్టిన శాపం తీసేయి అంటూ ప్రాధేయపడింది. నల్లోడు జాలిపడ్డాడు. ఆమెను క్షమించాడు. మళ్ళీ హుషారుగా తంబురా పాడగా అంతలో ఆమె నలుపు రంగు పోయి శరీరం తీరుగా బంగారు కాంతితో మెరిసిపోయింది. ఇద్దరూ పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటున్నారు. తమ దేశం చేరుకున్నాక అందరూ బంగారు రాణిని గుర్తుపట్టగలిగారు. కానీ నేను మీ నల్లోడినే అని ఎంత చెప్పినా వాడి మాటలు మాత్రం ఎవ్వరూ నమ్మలేకపోయారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 మే నెల చందమామలో వచ్చింది. రచయిత వి జాలరత్నం గారు, నల్గొండ నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.